చెప్తున్నాను. ఈ సార్ చాలా బాగా చెప్పారు. మనం ఎలా నేర్చుకోవాలో, ఎలా ఉండాలో, ఎవరి వాల్యూ ఎంతనో కూడా చెప్పారు. చాలా చక్కగా చెప్పారు. నాకైతే చాలా నచ్చింది. ఎంత ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే దీన్ని చూసి నిజంగా అసలు హ్యాండ్స్ ఆఫ్. అసలు ఎక్కడ ఎలా ఉండాలో, పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలో మనకు తెలియజేశారు. అసలు నిజంగా ఇంత ఆపర్చునిటీ మా దగ్గరికి వచ్చి చెప్పినందుకు, అలాగే మా టీచర్ గారు మాకు ఇలాంటి సమావేశాలను అందిస్తున్నందుకు చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ క్లాస్ విన్న తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నా లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను సాల్వ్ చేసుకోగలను అనే కెపాసిటీ నాకు అనేది వచ్చింది. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేసుకోగలననే నమ్మకం నాకు ఉంది. ఇంతటి ఈ సమాచారాన్ని మాకు అందించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇలాంటి సమావేశాన్ని నాతో పాటు మా సిస్టర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ అందించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇలాగే మాతో పాటు ఇంకా ఎంతోమంది విద్యార్థులకు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ చదువుతున్నాను. మనము ఇంత హ్యాపీగా ఇక్కడికి వచ్చి చదువుకోవాలంటేనే ఇంత బరుగా అవుతుంది. కానీ ఇంటికాడ మన అమ్మ నాన్నలు ఎంత కష్టపడి వాళ్ళ కాళ్ళు, వాళ్ళ చేతులు, అసలు వాళ్ళని చూస్తేనే ఎంత ఏడుపు వస్తుంది. మనం ఒక్కసారన్నా వాళ్ళని చూసినామా? ఇందులో చాలా మందికి నాన్న వాళ్ళు, మదర్స్ ఎవరు లేరు. వాళ్ళని అడగాలి మనం మదర్స్ వాల్యూ, ఫాదర్స్ వాల్యూ. కానీ మనకు అమ్మ నాన్న ఎవరున్నా వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా మనం చదవాలంటే ఇక్కడ కూర్చొని ఉత్తగా అయినా చదవగలుగుతలేము. అంటే మనం ఎంత అసలు అమ్మ నాన్నల గురించి 1% అయినా మనం ఆలోచిస్తున్నామా? మనము మేడం వాళ్ళు పనిష్మెంట్ ఇస్తుండ్రు అని మేడం వాళ్ళని ఒక్కసారైనా తిట్టుకుంటాం. కానీ వాళ్ళు మన జీవితంలో ఎంత మంచి పని చేస్తున్నామో మనం నెగిటివ్లు ఆలోచించగలమా? ఆలోచించడం లేదు. అంటే మనం ఎంత దిగజారిన స్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. కానీ మన అమ్మ నాన్నలు అంత కష్టపడి మనని ఇక్కడ చదివిస్తున్నారు. ఏం కావాలంటే అసలు కొందరు తెలుసా, తినడానికి ఏం లేకపోయినా ఏడ్చి ఇంటికి పోయిన వాళ్ళని చూసినాను నేను ఫస్ట్ ఇయర్లో. కానీ మనము తినడానికే ఆలోచిస్తున్నాం. అంటే అమ్మ నాన్నలు ఇంటికాడ 3 పూటలు అన్నం తింటారా? చూసిరా ఒక్కసారన్నా తింటారని? మనకు వేడి అన్నం వేసుకున్నా అమ్మ చల్లనమే తింటుంది. అంటే ఎండలు ఎంత కష్టపడి ఎంత చేసినా కూడా చల్లనమే తింటుంది. ఎందుకంటే నా కూతురు మంచిగా చదువుకోలే, మంచిగా తిని మంచి ఒక స్థాయిలో ఉండాలని ఆలోచించి మనకు వేడి అన్నం పెడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? అమ్మ అట్లే తింటుంది, మనం అట్లే తినాలి. అమ్మ గురించి ఒక్కసారైనా ఆలోచించామా? ఇంతమందిలో అమ్మకు ఒక్కసారైనా ఫీవర్ వస్తే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? లేదు. కానీ మనకు ఫీవర్ వచ్చినప్పుడు అమ్మ ఎన్ని సేవలు చేస్తుంది. పడుకుంటుందా? ఎనీ టైం నా కూతురికి మంచిగా ఉందా లేదా అని చూస్తూనే ఉంటుంది. నాన్న మనకు కనిపించకుండా ఎన్నోసార్లు ఏడుస్తాడు. అది మీరు చూసిరా? కానీ నాన్న గురించి చాలామంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు. దయచేసి నాన్న గురించి, అమ్మ గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడకూడదని కోరుకుంటున్నాను. It is a so nice motivation class. Thanks to our sir, Seva Kumar sir, giving us such opportunity in our institution. I am being English teacher sir here. So once again we are very thankful to showing the motivation class to our students. By seeing this class, we are feeling very happy and we are thinking to what to be in the future. నేను కొన్ని వర్డ్స్ తెలుగులో చెప్పాలనుకుంటున్నాను సార్. ఈ స్పీచ్ సార్ చెప్పిన దాన్ని బట్టి మనం చాలా నేర్చుకోవాల్సిందమ్మా. నేను అందుకనే మీకు అప్పుడప్పుడు మోటివేషన్ క్లాస్లో చెప్తూ ఉంటాను, ప్లీజ్ డోంట్ మ్యారీ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అని మీకు చాలాసార్లు చెప్పాను. ఇంటర్ వాళ్ళకి చాలా చెప్తూనే ఉంటాను సార్. నేను అమ్మ విలువ, నాన్న విలువ అని చెప్పేసరికి మీరు అందరు ఎంత ఏడుస్తున్నారు, ఎంత బాధపడుతున్నారు. మన టీచర్స్ వాళ్ళు కూడా ఆ పొజిషన్లో ఉన్నారు. అమ్మని రీసెంట్గా పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా బాధపడుతూ చైర్ల మీద కూర్చొని వాళ్ళని మెమొరైజ్ చేసుకుంటూ ఆ సిచ్యువేషన్, అంటే వాళ్ళ యొక్క కష్టము వాళ్ళు ఎంత పడుతున్నారో మీకు అందరికి తెలుసు కదనర్లే. సో సార్ ఏ విధంగా అయితే మోటివేషన్ చేశారో, ఐ ఆమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్. ఐ గాట్ ద కాన్సెప్ట్. నాకు ఏ కాన్సెప్ట్ నచ్చింది ఇందులో అంటే ఫైర్ అనే కాన్సెప్ట్ నచ్చింది తల్లి. సో బికాస్
వీఆర్ టోటల్ 5 మెంబర్స్, మేము 5 మెంబర్స్మి. నాన్న జాబ్ వెళ్ళింది, ఆర్టిస్ట్లో జాబ్ చేసేవాళ్ళు, సస్పెండ్ అయ్యారు. 5 మెంబర్స్ని చదివించడానికి నాన్న ఎంత కష్టపడ్డాడు. నలంద స్కూల్, తాండూరు నలంద స్కూల్లో ఆయనే అటెండర్ పోస్ట్ లాగా పనిచేశారు. మా నాన్న రియల్గా నేను ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటాను మా నాన్న గురించి, అమ్మ నాన్న గురించి. మా నాన్న అటెండర్ పోస్ట్ చేస్తూ 50 రూపీస్ శాలరీ తీసుకుంటూ మా 4 సిస్టర్స్ని, మా బ్రదర్స్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాడు. 17 ఇయర్స్ బ్యాక్ 50 రూపీస్ శాలరీ తీసుకుంటూ నాన్న ఏం చేసినా కూడా మా కోసమే. మేము అసలు వాళ్ళు ఇచ్చిన బుక్సే, సార్ వాళ్ళు ఇచ్చిన టెక్స్ట్ బుక్సే తీసుకొని చదివేవాళ్ళం. మాకు టెక్స్ట్ బుక్స్, బ్యాగ్స్, ఈవెన్ యూనిఫామ్ కొనించే స్థాయిలో కూడా మేము లేకుంటాం నాన్న. మేము తెలుసా, నాన్న కష్టం చూసి మేము అంతా ఏడ్చేవాళ్ళం తెలుసా. 10th వరకు, ఈవెన్ మా 10th లైఫ్ రియల్గా చెప్తున్నాను, అమ్మ నాన్న చాలా కష్టపడేవాళ్ళు. అమ్మ వ్యవసాయం చేసేది, నాన్న మాకు చదివించేవాడు. వాళ్ళు ఇచ్చిన పుస్తకాలే, వాళ్ళు ఇచ్చిన క్లాతే, ఆ ఇచ్చిన బుక్స్ కూడా కొట్లాడే వాళ్ళం మా సిస్టర్స్. మేము నేను తీసుకుంటాను, నేను చదువుకుంటాను కొట్లాడి ఒక స్థాయిలో నా అక్క, మా సిస్టర్, మా ఎల్డర్ సిస్టర్, ఆమె ఇంటర్ కంప్లీట్ కాగానే చాలా అసలు స్కూల్కి వెళ్ళేది కాదు కానీ స్కూల్ టాపర్ ఉండేది. ఆమె స్కూల్ టాపర్లో మళ్ళీ ఇంటర్ కంప్లీట్ కాగానే అన్‌ట్రైన్డ్ చేసే వల్ల ఆమె ఒక గుడ్ టీచర్ పోస్ట్ ఆమె తెచ్చుకోగలిగింది. అంటే ఇప్పటికీ నేను ఏమంటున్నానంటే, మనం తల్లిదండ్రుల కష్టాన్ని వాళ్ళకి నిజంగా నాకు బయాలజీ టీచర్ వస్తుంది అనగానే ఇట్లా వణికే వాళ్ళం, బయాలజీ టీచర్, ఇంగ్లీష్ టీచర్ అనేసరికి. బట్ నా గోల్, సార్ చెప్పినట్టు ఒక గోల్ అంటూ, నేను కూడా బయాలజీ టీచర్ అవుతాను, ఖచ్చితంగా అవుతాను, నా ఫీల్డ్ నేను టీచర్ అవ్వాలి, నేను టీచర్ అయ్యాక నేను మా టీచర్స్ని కలుస్తానని నా గోల్ పెట్టుకొని నేను అయ్యాకనే నేను మా టీచర్ని, బయాలజీ టీచర్ని కలిశాను, ఇంగ్లీష్ టీచర్ని కూడా కలిసి వచ్చాను. నా చిన్నప్పటి గోల్ బయాలజీ టీచర్ అండ్ ఇంగ్లీష్ టీచర్. ఐ వాంట్ టు బికమ్ ఏ బయాలజీ సబ్జెక్ట్. ఐ యూస్ టు షో వెరీ ఇంట్రెస్ట్ ఇన్ ద బయాలజీ సబ్జెక్ట్. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది, నేను కూడా బయాలజీ టీచర్ అవుతాను ఖచ్చితంగానే. నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎక్కడన్నా గ్యాప్ ఇవ్వకుండా నేను మళ్ళీ ఏం చేశానంటే హోమ్ ట్యూషన్స్ తీసుకున్నాను. హోమ్ ట్యూషన్స్తో వచ్చిన డబ్బులతోనే మేము B.Ed PG కోర్స్ చేసాం. ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో మై సార్ కోఆపరేటెడ్ లాట్. మై మదర్ ఇన్ లా, ఇప్పుడు నేను బయటకి ఎక్కడైనా వచ్చినా కూడా నేను మా మదర్ ఇన్ లా బ్లెస్సింగ్స్ తీసుకొని వస్తాను తల్లి. షీఈస్ బీయింగ్ లైక్ ఏ మదర్స్ ఓన్ మదర్. ఆమె చాలా కోఆపరేట్ చేస్తుంది నాకు, ఆమె సొంత అమ్మలాగా. అమ్మ అంటే మనం ఒక లైఫ్ బిఫోర్ మ్యారేడ్ అమ్మ అనేది ఉంటుంది, రక్త సంబంధమే. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మన మదర్ ఇన్ లా, మనం చూసుకునే విధంగా మన మదర్ ఇన్ లా మన పైన ప్రేమ, ఎఫెక్షన్ ఉంటుంది నాన్న. సో నేను ఏమంటున్నానంటే, ఈ క్లాస్ మనకి ఎంత యూస్ఫుల్ అంటే, మీరు ఫ్యూచర్లో ఎవ్వరు కూడా ప్లీజ్ డోంట్ టేక్ ద రాంగ్ వే, డోంట్ గో ద రాంగ్ వే నాన్న. ఎవ్వరు కూడా ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఇప్పుడు 10th ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడనో ఉన్నది మైండ్ అంతా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ డోంట్ థింక్ ఇన్ దట్ రాంగ్ వే, ప్లీజ్ బీ ఇన్ ద పాజిటివ్ వే అండ్ డోంట్ బీ ఇన్ ద నెగిటివ్ వే. వాట్ ఎవర్ ద sir gave the suggestion for us, what gave the sir shown the motivation class, be positive and be and select the good way. Whatever you are thinking, now you completed your BPC and MPC, whatever you want to become an engineer, select the topic of the next group and don't disturb and don't be a gap in your future life. Whatever you are being thinking in your mind. I like one girl in our institution, Anusha, MPC Anusha. She's kept that, madam, I want to do the job for my parents' sake. My father is not good condition. My mother is taking care of all family members. So I want to be a jobber. Next I want to be a jobber. And eppudu cheptu untadu aa papa. So I'm giving a best of luck and all the best to fulfill her views. I want to give a chance to our Anusha. She want to speak, sir. Thank you one and all children. Sir, we are very thankful, sir. We are really very thankful. We have not yet seen up to now this kind of motivation class. మీ క్లాస్ని చూసి మా పిల్లలు వాళ్ళ మెంటాలిటీ కూడా చాలా చేంజ్ చేసుకుంటారు సార్. వాళ్ళు గుడ్ పొజిషన్ అవ్వాలని. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ ఆల్. మీరు అందరు మంచి పొజిషన్కి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ మోటివేషన్ చూసిన తర్వాత ఎప్పటిలాగానే మస్తు మోటివేషన్ చూస్తున్నాం కదా, ఇది కూడా అలాగే అనుకున్నాం. కానీ చూసిన తర్వాత అర్థమైంది ఈసారి ఇంతగానో నవ్విస్తుండ్రు, నవ్వడమే దీని ఒక మోటో అనుకున్నాను. కానీ తర్వాత ఇంతగానో ఇట్లా ఎమోషనల్ చేసేసారు అనుకోలేదు. నేను ఎందుకు అట్లా జాబ్ చేయాలనుకుంటున్నా అంటే, మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు కాబట్టి నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. అందరి ముందు నవ్వుతూ ఉంటాం, అందరు చూస్తున్నట్టు. మన వేరే ఉంటుంది బాధ, అది ఎవరికి చెప్పాలో అర్థం కాదు. కొన్నిసార్లు వేరే వాళ్ళకి చెప్పినా అది ఒక చీప్గా తీసి పడేస్తారు కొందరు.
కొందరేమో పట్టించుకొని మేడం వాళ్ళు అందరూ చాలా గ్రేట్ అసలు. అందరు పట్టించుకొని అందరు ఇది చేసుకుంటారు. అరే మా పిల్లలు వాళ్ళకి నెక్స్ట్ ఏదైనా చూపించాలి, వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలని మేడం వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు. సో అందరు ఎవరైనా సరే మేడం వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి వినండి, మంచిగా చదువుకోండి, అందరు మంచిగా పాస్ కావాలి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అసలు ఫస్ట్ మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన శ్రీకృష్ణ సార్. ఓకే, అవునా సార్? శ్రీకృష్ణ సార్కి థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలి. ఎందుకు అనంటే మేము ప్రతిరోజు మీకు చెప్తూనే ఉంటాం, అయినా సరే మీరు ఏం చేస్తుంటారు, వింటారు, మర్చిపోతారు, ఎప్పటిలాగానే ఉంటుంటారు. కానీ బయటి వ్యక్తి ఒకరు వచ్చి చెప్తే కానీ మన లోపల మోటివేషన్ అనేది కలగట్లేదు. సో అందుకని ఏదైనా చేంజ్ ఉండాలి కంపల్సరీ పిల్లల లోపల అనే ఉద్దేశంతోనే సార్ ఫోన్ చేసినప్పుడే కంపల్సరీ మనం పెడదాం సార్ అనేసి ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు ధనవంతులైతే కారు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంది. దాన్ని మేము చెబుతున్నా కూడా మీరు పట్టించుకోవట్లేదు. ఎప్పటిలాగా మీ వేళ మీరే ఆలోచిస్తున్నారు అంతే తెప్పించి పేరెంట్స్ వైజ్ నుంచి మాత్రం అస్సలు ఆలోచించట్లేదు. ప్రతి సండే మీ పేరెంట్స్ వస్తుంటారు, ఏవేవో తీసుకొని వస్తుంటారు, మా పిల్లలు ఎంత కష్టపడి చదువుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు హాస్టల్లో ఉండేసి అనేసి వెరైటీ ఫుడ్స్ తీసుకొని వస్తుంటారు. మీరు ఒక్కసారి ఆలోచించరా వాళ్ళు ఆ ఫుడ్ తింటారా, మన కోసం ఎందుకు తీస్తున్నారు ఇంత అనేసి మేము చెప్తూనే ఉంటాం. సో కనీసం ఈ మోటివేషనల్ క్లాస్ నుంచన్నా మీరు చేంజ్ అయ్యి మీ గోల్ను పెట్టుకొని పాజిటివ్ థింకింగ్లో ఉండేసి మంచిగా చదువుకోవాలి. ఫ్రెండ్స్ గొడవ పడడము, మాట్లాడకుండా ఉండడము ఇవన్నీ వేస్ట్. సార్ చెప్పారు కదా, పాజిటివ్ థింకింగ్ అనేది పెట్టుకోవాలి. పాజిటివ్ థింకింగ్ పెట్టుకొని మన గోల్ని మనం రీచ్ కావాలి. అది మీ లోపల కలగాలనే ఉద్దేశంతో నేను ఈ క్లాస్కి యాక్సెప్ట్ చేయడం జరిగింది. నిజంగా ఈ క్లాస్ యాక్సెప్ట్ చేసినందుకు దాని ఫలితం నేను చూస్తాను అని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.